నమస్తే. కొన్ని అసాధారణమైనటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారి పనిగట్టుకొని చేస్తున్నటువంటి విధానం మనం గమనిస్తున్నాం. ఆ అసాధారణమైన అంశం ఏమిటంటే క్యాబినెట్ మీటింగ్‌కి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని పిలవటం, ఆయన కొన్ని సంభాషణలు బహిరంగంగా క్యాబినెట్ మీటింగ్‌లో చేయటం. ఇది ఉదయాన్నే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో పెద్ద హెడ్డింగ్స్తో వార్త రావటం. ఒక కక్షపూరితమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేంటంటే వివేకానంద రెడ్డి గారు మరణించారు, హత్య గావించబడ్డారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం, దానిలో ఏ విధమైన సందేహము లేదు. 2019 ఎన్నికలకు ముందు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి అనుకోగా మార్చి 15వ తారీఖున పులివెందుల్లో ఆయన స్వగృహంలో దారుణంగా హత్య గావించబడ్డాడు. ఇది అనుమానాస్పదం, విచారకరమైనటువంటి అంశం. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా నష్టపోయారనేది నా అభిప్రాయం. అయితే ఈ హత్య జరిగినప్పుడు ముందు దీన్ని హత్య కాదని మరొకటని ప్రచారం జరిగింది. తరువాత ఆయన అతి దారుణంగా హత్య చేశారనేటువంటి అంశాన్ని వెలుగులోకి రావడం, కేసు రిజిస్టర్ చేయటం, 302 కింద రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిందంటే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ చేత చేయించుతుంటే కొంత డిఫర్ అయ్యారు. ఎవరు డిఫర్ అయ్యారంటే వారి కుమార్తె డాక్టర్ సునీత. ఆయన కుమార్తె మంచి డాక్టర్ గారు కూడా. ఎందుకంటే ఈ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ మీద అమెరికా వెళ్ళి అమెరికాలో చదువుకుని ఆమె వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. విద్యావంతురాలు. కరోనాలో అనేక మందికి వైద్యం చేశారు. నాకు కూడా సునీత గారు వైద్యం చేశారు. ఆమె డిఫర్ అయింది. తానుకున్న అనుమానాలు, పలానా ఏబిసిడి అనేవారు చంపారు అనేది ఆమెకున్నటువంటి అనుమానాలు. దాని ప్రకారంగా కేసు నడవడం లేదు, వేరేగా కేసు నడుస్తుందనేది ఆమె భావించారు. అందువల్ల ఆమె కోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని ఆమె కోరుకున్నారు. అలాగే కోర్టు కూడా జరిగిన సంవత్సరానికి 11వ తారీఖున మార్చి 11, 2020న ఏపీ హైకోర్టు దీన్ని సిబిఐకి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి నుంచి సిబిఐ విచారణ చేస్తూ మొదలెట్టింది. కొంతమందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో పాటు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు దీనిలో సాక్షులు సుమారుగా 200 నుంచి 300 మధ్య, కరెక్ట్గా నెంబర్ నాకు తెలియదు కానీ 200 నుంచి 300 మందిని సాక్షుల్ని వారు విచారించి దానిలో ప్రాసిక్యూషన్ తరపున సాక్ష్యాలు వారు చెప్తారని కూడా ఛార్జ్షీట్లో వేయటం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్యకు ప్రధాన కారకుడని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, తన సొంత బాబాయినే గొడ్డలతో నరికి చంపేశాడు, ఇంత క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు అనేటువంటి ఒక ప్రచారం చేయటం ద్వారా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. పూర్వం కూడా నాకు బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఒక ఫ్రాక్షనిస్ట్ అని, ఒక దౌర్జన్యకారుడని, ఆయన మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని విషపూరితమైన ప్రచారం చేశారు. చేసిన ప్రజలు నమ్మకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలనేటువంటి కార్యక్రమం. వారి కుటుంబంలో కూడా విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలను ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత దాడి చేయాలని, మరింతగా ఆయన్ని అన్పాపులర్ చేయాలనేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయాలని కోరుకుంటున్నాం.